ఏలూరు 34వ డివిజన్ పవర్పేటలో వేంచేస్తున్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారి దేవస్థానం, శ్రీ చెరుకువాడ వారి సత్రం, శ్రీ చుండూరు వారి సత్రాలకు సంబంధించి నూతన ధర్మకర్తల మండళ్లు కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ఎమ్మెల్యే చంటి సమక్షంలో ఆలయాల నూతన ధర్మకర్తల మండళ్ల సభ్యులు, సత్రాల అభివృద్ధి కమిటీ సభ్యులతో ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన పవర్పేట శివాలయం, వాసుదేవ స్వామి ఆలయాలను మరింత అభివృద్ధి చేసే బాధ్యతను ధర్మకర్తల మండళ్ల చైర్మన్లు, సభ్యులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అందుకే ఈసారి స్థానిక డివిజన్కు చెందిన వారికే మండలంలో అగ్రపీఠం వేశామన్న చంటి రానున్న కాలంలో మరింత మందికి అవకాశం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో మరుగుపడిపోయిన చెరుకువాడి వారి సత్రం, చుండూరి వారి సత్రాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు అభివృద్ధి కమిటీలు కృషి చేయాలంటూ ఎమ్మెల్యే చంటి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబేన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు దాకారపు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేదిక నారాయణ పెద్దలు, మేయర్ ఎస్ఎంఆర్ పెదబాబు గారికి, ఉడా చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, అలాగే మాజీ ఉడా చైర్మన్ బొద్దాన్ శ్రీనివాస్ గారికి, డివిజన్ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు గారికి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలకు, అదేవిధంగా మరి ఎక్స్ చైర్మన్ పూజారి నిరంజన్ గారికి, అలాగే వేదిక ముందున్న 34 డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నా. ఈ రోజున ఏదైతే కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, అలాగే వాసుదేవ స్వామి వారి దేవస్థానం, చెరుకువాడ వారి సత్రం, చుండూరు వారి సత్రం, ఏదైతే ఈ 4 గుడి కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకి, ఆ కమిటీ సభ్యులకు కూడా పూర్తి అభినందనలు తెలియపడుతున్నాను. అదేవిధంగా మరి 4 గుళ్ళకి సంబంధించి మరి ఎక్కడో ఉన్న వాళ్ళని కాదు, 34వ డివిజన్కి సంబంధించిన వాళ్ళనే నియమించడం జరిగింది. ఎందుకంటే ఈ దేవస్థానం యొక్క పవిత్రత కానీ, అలాగే ఏదైతే ఈ సత్రాలు ఇక్కడ ఎప్పటి నుంచో కూడా ఇక్కడే ఉంటున్నాయనే ఉద్దేశంతో మరి లోకల్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎప్పుడు ఈ సత్రాలకు వేసిన మాట కూడా ఏం లేదు. అలాగే ఇంకెవరైనా ఉత్సాహవంతులు ఉంటే ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత మీలో నుంచి కూడా తప్పనిసరిగా తీసుకుంటాం, వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేయడం. ఏదేమైనప్పటికీ కూడా మరి దేవస్థానాలు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మరి గంటా బాబ్జీ గారు మరి 1,25,000 రూపాయలు మరి శివాలయానికి ఇవ్వడం చాలా అభినందన. ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ, ఎవరైతే దేవస్థానం కమిటీగా నియమించబడ్డారో వాళ్ళు విరాళాలు సేకరించడానికి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే, అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళని అడిగారు. మా 34వ డివిజన్ ప్రజలు చాలా పేదవాళ్ళు కాబట్టి మరి బాబ్జీ గారు మిగతా చైర్మన్ మిగతా చోట్ల ఏదైతే ఈ గుడికి శివాలయానికి వచ్చే భక్తులు ఏలూరు నియోజకవర్గం నుంచి చాలా మంది వస్తారు. ఎందుకంటే ఈ గుడికి అంత పవిత్రత ఉంది, ఈ శివుని యొక్క ఆశీస్సులు ఆ విధంగా ఉండబట్టే ఈ గుడి పవిత్రత ఇన్నాళ్ళ మట్టి కూడా ఉన్నాయి. ఇక్కడ మొక్కిన వారికి ఆ మొక్కులు తీరుతాయనే నమ్మకం కూడా ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది కాబట్టి. అలాగే వాసుదేవాలయం గుడి పూర్వం మా చిన్నప్పుడు చాలా ప్రాచీనంలో చాలా మరి ఏదైతే ఆ రోజుల్లో వాసుదేవాలయం గుడి అంటే చాలా పవిత్రమైనది, చాలా విశిష్టత గల దేవాలయం. కానీ మరి రాను రాను మరి ఏంటంటే వాసుదేవాలయం యొక్క పేరు మరి వెనక్కి వెళ్ళిపోయింది. మరి జవాజ్ గోపాల్ గారు మరి ఏదైతే వాళ్ళ కుటుంబం ఉన్న పేరు దృష్ట్యా మరి వాసుదేవాలయాన్ని కూడా మళ్ళీ ఆ కీర్తి ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఇద్దరు సత్రాలకి ఎవరైతే మరి పెట్టామో గౌరవం సామూర్తి గారు, జోగి తిరునాథ్ శ్రీనివాస్ గారు, ఆ సత్రాల్లో కూడా ఇదివరకు మరి ఏదైతే అన్నదానాలు జరిగి
అసలు ఆ సత్రాలు ఉన్నాయన్న సంగతి కూడా మన డివిజన్ ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది. వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటిలో ఉన్న కార్యక్రమాలు చేయవలసిన బాధ్యతను కూడా వాళ్ళిద్దరూ తీసుకోవాలని సందర్భంగా తెలియపరుస్తూ, మరి అలాగే కూటమి ఏంటంటే ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ఏదో గుడి ఒక్క దీనికనేది కాదు. డివిజన్ లో రోజు నేను తిరుగుతానే ఉంటాను, నన్ను మీరు చూస్తుంటారు, మిమ్మల్ని నేను చూస్తుంటాను. మీకు ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మేలు చేసే విధంగానే పరిపాలన చేస్తుందనేది మీకు తెలియజేయడానికి అనేక కార్యక్రమాలు వచ్చిన కాడి నుంచి కూడా పెన్షన్ పెంచే విధంగా నుంచి రేపు ఆటో డ్రైవర్లకు 15,000 ఇచ్చేంత వరకు కూడా పేదల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం ఉందనేది మీరు అందరూ కూడా గమనించుకోవాలి. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. మీరు మాట్లాడేటప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే కొత్తగా మరి పేదవాడికి న్యాయం జరగాలి, మధ్యవర్తి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీరు కొనే ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, పేస్ట్లు అవ్వచ్చు, సబ్బులు అవ్వచ్చు, అలాగే టీవీలు అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా రేట్లు తగ్గించి మీరు ఎవరైతే నిత్యావసర సరుకులు కొనుక్కుంటారో 3,000 కొనుక్కునే వాళ్ళకి 300, అలాగే 5,000 కొనుక్కునే వాళ్ళకి 500 రూపాయల దాకా, 10,000 కొనుక్కునే వాళ్ళకి 1,000 రూపాయల దాకా మరి అన్ని కూడా ట్యాక్సులు తగ్గించి మీ అందరికీ కూడా ఈ నెలకి తెలియకపోయినా వచ్చే నెల వచ్చేసరికి ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇవన్నీ కూడా పేదవాడికి న్యాయం జరిగేదైతే జరుగుతుంది. 40 ఏళ్ల స్వతంత్రంలో రేట్లు తగ్గడం మీరు ఎవరైనా చూసారా? ఒక్కరు చెప్పండి ఈ రేటు తగ్గింది అని చెప్పడానికి. మరి ఆ రేట్లు తగ్గిస్తున్న కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవు తీసుకోవడం.